ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మందారం అనమాట. ఈ మందార మొక్కలో ఇక్కడ చూసారా లీవ్స్ అన్నీ ఎల్లో కలర్ మారిపోయినాయి. ఈ విధంగా మారిపోతుంటాయి చూసారా. ఎక్కువ మనము మొక్కకి ఇట్లా ఏ మొక్కకైనా సరే ఈ విధంగా ఎల్లో లీవ్స్ వచ్చినాయంటే వీటిని మనము ఈ మొక్క నుండి తీసివేసి ఇది ఎందుకు ఇలా అయిందని అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ మొక్కకి మనం ఇచ్చే పోషకాలు అనేది ఎక్కువ రెయిన్ పడడం వలన, వర్షాలు పడడం వలన ఏమవుతుందంటే మొక్కల్లో మన కంటైనర్లో మొక్కల్ని పెంచుకున్నటువంటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిలో పోషకాలన్నీ ఎక్కువ బయటకు వెళ్ళిపోయేసి వర్షం ఎక్కువ పడడం వలన మట్టిలో పోషకాలన్నీ కిందికి వెళ్ళిపోతాయి. కావున దాని వలన కారణం వలన మొక్క అనేది ఈ విధంగా మనకి పోషకాలు లేకుండా మామూలంగా ఆ మట్టిలో పోషకాలు ఉండవు. కానీ మనము తర్వాత వర్షం పడుతుందా లేదని చూసుకొని మనం మా మొక్కకు కావాల్సిన పోషకాలు మనం ఇచ్చినట్లయితే ఆ మొక్క అనేది యథాస్థితికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మొక్క అనేది ఈ విధంగా ఎల్లో లీవ్స్ వచ్చాయంటే ఎందుకంటే దీంట్లో మెగ్నీషియం అనేది మనకి మొక్కకు కావాల్సిన మెగ్నీషియము అది తగ్గిపోయి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ చిగురులో కాకుండా ఇక్కడ కనిపిస్తుందా, ఈ చిగురులో కూడా కాకుండా మనకి ఇక్కడ మొదలు కానీ కొమ్మల సైడ్ కానీ ఈ విధంగా మనకి ఎల్లో లీవ్స్ వచ్చినట్లయితే దీనికి ఈ మొక్కకి మట్టిలో మెగ్నీషియం అనేది తక్కువ కావడం వల్ల ఈ మొక్కని ఈ విధంగా ఎల్లో కలర్లోకి లీవ్స్ అన్నీ తయారు కావడం జరుగుతాయి ఫ్రెండ్స్. ఇది ఒకటి మనం గమనించాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చిగుర్లు కూడా మనకి ఎల్లో కలర్గా మారాయంటే అప్పుడు దీనికి అంటే రెండు విధాలండి. ఇప్పుడు ఇది చిగుర్లు ప్లస్ ఇక్కడ కొమ్మకు సంబంధించిన ఈ విధంగా మనకి లీవ్స్ అన్నీ ఎల్లో కలర్ మారిపోతే ఈ మొక్కకి మెగ్నీషియం తక్కువైంది. తర్వాత చిగురులో కూడా మనకి ఈ మొక్కకు సంబంధించింది మొత్తం మొక్క అంతా ఎల్లో కలర్ వచ్చిందనుకోండి, అప్పుడు ఈ మొక్కకి ఐరన్ కంటెంట్ కానీ లేదంటే మెగ్నీషియం అనేది ఈ మొక్కకి సరిగా అందలేదు అని మనం గ్రహించుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఈ చిగుర్లు కూడా ఈ విధంగా ఎల్లో కలర్లో మనకి చిగుర్లు వచ్చాయంటే అప్పుడు మనము ఈ మొక్కకి ఎక్కువ ఐరన్ ఉండేటువంటి ఎగ్ సెల్స్ కానీ అట్లా చాలా రకాలు ఉంటాయి కదా, మనం ఎప్సమ్ సాల్ట్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అందులో ఎప్సమ్ సాల్ట్లో మనకి ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పలు రకాలైనవి ఉంటాయి. మీ దగ్గర సమృద్ధిగా మెగ్నీషియం కానీ ఇది మనకి ఎప్సమ్ సాల్ట్ ఉన్నట్లయితే మీరు ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి. లేదంటే నేను చీప్ అండ్ బెస్ట్లోనే ఈ విధంగా వచ్చాయని చెప్పేసి దీనికి మెగ్నీషియం కంటెంట్ తక్కువ ఉందని చెప్పేసి నేను ఒకటి ఇప్పుడు మనం వుడ్ యాష్ ఉంది కదా, మనం బూడిద అంటారు కదా, మనం కలపని కాల్చిన తర్వాత మనకి అది పొడి మాదిరి తయారవుతుంది చూసారా, అది మనము వుడ్ యాష్ని నేను వాటర్లో మిక్స్ చేసుకొని వాటిని ప్రతి మొక్కకు కూడా ఇవ్వడం జరిగింది. ఐరన్ అయితే దీనికైతే చాలా బాగా ఉంది. కానీ మొక్కకి ఇక్కడ కింద ఉన్నటువంటి ఆకులు ఇవన్నీ ఎల్లోయిష్గా అయినాయి కాబట్టి వీటిని తీసేసి నేను వుడ్ యాష్ ఉంటుంది కదా, అది మొక్కకి మొదట్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు వీలైతే మొక్కకు కూడా వుడ్ యాష్ని మీరు వడపోసుకొని మొక్కలకు కూడా స్ప్రే చేయొచ్చు, చాలా మంచిది. అది మనం ఎపిడ్స్ కూడా వాడుతుంటాం కదా బూడిద, అది ఏ విధంగా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది బూడిద అనమాట. నేను బూడిద ఎప్పుడన్నా ఒక 3 monthsకి ఒక్కసారన్నా మొక్కలకి ఇస్తూ ఉంటాను. డైరెక్ట్ ఏమనండి నేను వాటర్లో మిక్స్ చేసుకొని ఇస్తాను. ఈ బూడిదని మనము గార్డెన్ మెయింటైన్ చేసేవారు మనం సేవ్ చేసుకొని ఒక డబ్బాలో ఉంచుకోండి, చాలా ఉపయోగపడుతుంది. మనకి బూడిదలో కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము ఎక్కువ ఉంటుంది అనమాట. మీ దగ్గర ఎప్సమ్ సాల్ట్ ఉంటే ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేసినట్లయితే వాటర్లో కలుపుకొని స్ప్రే చేసినా పర్వాలేదు, లేదంటే మొక్క మొదలు వచ్చినా పర్వాలేదండి. ఇప్పుడు మనకి మొక్కలకి కింద భాగాన్ని మాత్రం లీవ్స్ అన్నీ ఎల్లో కలర్ మారుతున్నాయి, చిగుర్లు మాత్రము చాలా గ్రీనరీగా ఉన్నాయి. కావున అప్పుడు మనం గమనించిన విషయం ఏంటంటే మొక్కకి మెగ్నీషియం తక్కువైందని మనం ఐడెంటిఫై చేసుకొని మనం ఈ మెగ్నీషియం కంటెంట్ ఉన్నటువంటి బూడిదని నేను ఈ విధంగా వాడుతున్నాను. దీన్ని మీ వాటర్ చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ మోతాదులో మనము బూడిద ఇచ్చామనుకోండి ఆ మొక్క కూడా చనిపోతుంది. మీరు తక్కువ మోతాదులో వాడుకోండి. ఒక మొక్కకి ఒక గ్లాస్ తీసుకొని ప్రతి మొక్కకు ఒక గ్లాస్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇచ్చేసాను. మీరు కావాల్సింటే ఎక్కువ బూడిద తీసుకొని ఎక్కువ వాటర్ని మీరు మిక్స్ చేసుకొని ప్రతి మొక్కకు కొద్దిగా ఇవ్వండి. మెగ్నీషియం ఇందులో చాలా వరకు ఉంటుంది. తర్వాత ఇలాగనే ఇచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు మొక్క మొదలే ఇచ్చు. మొక్కలో మొదలే ఇవ్వకుండా ఇట్లా వాటర్లో మిక్స్ చేసినామంటే వాటర్లోకి మనకి అది
కలసడం జరుగుతుంది. ఈజీగా మొక్క త్వరగా మనకి మొక్కకు కావాల్సిన మెగ్నీషియం అందుతుందండి ఫ్రెండ్స్. అందుకే ఈ విధంగా మీరు వాటర్లో కలుపుకోండి. అదేవిధంగా ఇక్కడ ఇది బనానా పీల్స్ అండి, బనానావి. ఇది చాలా రోజులు అవుతుంది, 3 months 4 months అవుతుంది. నేను ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటాను, కొద్దిగా యాడ్ చేసుకుంటాను. అదేవిధంగా ఇది బీట్రూట్ అంటే అండి, బీట్రూట్ ఉంది కదా, అది కట్ చేసి ఉంటాం కదా, మొక్కలను ఇందిరేసి ఒక 2 months 3 months అవుతుంది. ఇది కొద్దిగా మిక్స్ చేసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడినాయి కదా, మొక్కకి ఎక్కువ పోషకాలు అందాలని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. ఇది ఏమిటో తెలుసా మీకు? ఈ రెయిన్ వాటర్ అండి. నేను రెయిన్ వాటర్ ఈ విధంగా స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా అన్నీ ఇచ్చేస్తానండి. ఇది రెయిన్ వాటర్ ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్కటి మనకి చాలా ఉపయోగపడతాయి. ఇది కూడా రెయిన్ వాటర్ అండి. చాలా రోజులు అవుతుంది మేము ఇందులో పట్టి వీటిని ఇందులో కలిపేస్తున్నాను. వర్షం నీరు అండి ఇది. ఇంతకుముందు బకెట్లో తీసుకునేది మామూలు వాటరు. ఇప్పుడు ఈ విధంగా నేను వీటిని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రతి మొక్కకి కొద్దిగా ఇస్తాను. మీరు డైరెక్ట్ మొక్కకి బూడిద ఇచ్చారనుకోండి, అది త్వరగా అందదు, కావున అది మొక్క కొద్దిగా పికప్ కావడానికి లేట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా వాటర్లో ఇచ్చుకొని కలిపేసి ఇచ్చేసేయండి, మొదట్లో పోసేయండి, లేదంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు, చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏలేసుకమా అనేటువంటి ఈ మొక్కని ఆకులను తీసేసుకోండి. తర్వాత ప్రతి మొక్కకి కొద్దిగా ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మొక్క కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా చిగుర్లు అయితే చాలా బాగున్నాయి, చూసారా, గ్రీనరీగా ఉన్నాయన్నమాట. దీనికి ఐరన్ అయితే పుష్కలంగా ఉంది, కానీ మెగ్నీషియం అయితే తక్కువైంది. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా బూడిద వాటర్లో కలిపి ఇస్తున్నాను. మీరు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. మన చీప్ అండ్ బెస్ట్లోనే మనం మెగ్నీషియం ఉన్న కంటెంట్ని మొక్కలకి ఇచ్చినట్లయితే మనము ఎప్సమ్ సాల్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎప్సమ్ సాల్ట్ ఉంటే వాటర్లో మిక్స్ చేసుకొని ఇచ్చేసేయండి, అంతేనండి. అది మొక్క అనేది ఈజీగా పత్రహరితం తయారు చేసుకొని మొక్క అనేది హెల్తీగా గ్రీనరీగా తయారు కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూశారు కదా. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.